తల్లులారా, మీ ఆశీర్వాదం పిల్లలకు కావాలి. తండ్రులారా, మీ ఆశీర్వాదం పిల్లలకు కావాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వారి తల మీద చేతులుంచి ప్రార్థన చేసి పంపించండి. కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు, వాళ్ళ బర్త్డేకి వచ్చినప్పుడు 2 చేతులు వాళ్ళ తల మీద ఉంచి, తండ్రిగా నీకు అధికారం ఉంది, తల్లిగా నీకు అధికారం ఉంది, 2 చేతులుంచి వాళ్ళ తలల మీద పెట్టి ఆశీర్వదిస్తూ ఈ మాటలు అనండి. యవన బిడ్డలారా, తల్లిదండ్రులు నిన్ను బట్టి ఎప్పుడు కన్నీరు కార్చనివ్వరు. నేను చెప్పే మాట భక్తి కలిగిన తల్లిదండ్రులు గూర్చి. లోకస్తులైన తల్లిదండ్రులు, పిల్లలు పెంచే విషయంలో పక్షపాతం చూపించే తల్లిదండ్రులు, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, పేరుకు తల్లిదండ్రులే కానీ ఆ హుందాతత్వం కొంతమంది తల్లిదండ్రుల్లో కనపడదు. అయితే ఆ మంచి తల్లిదండ్రుల్ని అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నీ చేతులు నా తల మీద ఉంచి నన్ను ఆశీర్వదించు, వాళ్ళ నోట నుంచి బయలుదేరే ఆశీర్వాద మాట నీ పిల్లలను ఆశీర్వదించును గాక. తల్లిదండ్రులరా, పిల్లలు ఎంత కోపం రేపినా, కోపం వస్తే చెయ్యెత్తి దెబ్బ కొట్టు, చేతికి పని చెప్పు కానీ నోటికి పని చెప్పకు. పదే పదే వాళ్ళు నీకు గుండె కోత మిగిల్చిన దీవించు వాళ్ళని, నీ గాయాలు రేపిన దీవించు వాళ్ళని, నీ హృదయం పిండబడేటట్లుగా దుఃఖాన్ని కలుగు చేస్తున్నా నాశనమైపోతావురా అని అనకండి. నువ్వు భూమి మీద బతకవురా అని అనకండి. దుమ్ము కొట్టుకొని పో అని అనకండి. వాళ్ళు ఎంత పెయిన్, ఎంత నొప్పి కలుగు చేసినా, ఓ తల్లిగా, తల్లి తండ్రి అంటే అదే కదా, ఓ తల్లిగా తండ్రిగా ఆ బాధను దిగమింగుకుంటూ చేతులెత్తి దీవించాలి కానీ పిల్లలను పొరపాటును శపించకండి. మీ ప్రార్థన, మీ దీవెన పిల్లలకు అవసరం. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తూ ప్రార్థిస్తాను. ఏకీభవిస్తారా? సర్వశక్తి గల తండ్రి, నా చేతులెత్తి ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నాను. ఆత్మీయంగా వర్ధిల్లుదురుగాక, ఆర్థికంగా వర్ధిల్లుదురుగాక, మంచి ఆరోగ్యపరంగా వర్ధిల్లుదురుగాక. కుటుంబంలో ఏ కొరతలు ఉన్నాయో ప్రతి కొరత మీ మహిమైశ్వర్యులు తీర్చుదురుగాక. ఎక్కడ బ్రతుకుతున్నా నీ పిల్లలు తలగానే ఉందురుగాక. నా చేతులెత్తి నీ పిల్లలను దీవిస్తూ, సేవకులు వింటున్నారయ్యా, వేల కొలది ప్రజలకు తల్లులుగా తండ్రులుగా చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి.